నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు దంచి కొడుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో వాతావరణ శాఖ తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మండుతున్న ఎండల వేళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. పలు జిల్లాలకు రానున్న 3 రోజుల వాతావరణ పరిస్థితులపై అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ప్రతి పీసీసీలో అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాబోయే రబీ సీజన్ కు సంబంధించిన ప్యాడీ కొనుగోలు, ఓపీఎంఎస్ ఎంట్రీలపై జిల్లా స్థాయి అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షత వహించారు. ఓపీఎంఎస్ యాప్లో రైతుల వివరాలు సరిగ్గా తక్షణం నమోదు చేయడం, రికార్డులను సక్రమంగా నిర్వహించడం, నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం పాటించడం, ప్రభుత్వ కొనుగోలు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని సంస్థలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రతి పీపీసీలో అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా టార్పలిన్లు, ఎలక్ట్రానిక్ తూకాలు, మాయిశ్చర్ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు, ఇతర అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రుద్రన్ శివార్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సమీపంలో బోధన్ బాన్స్వాడ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సులో సుమారు 45 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్ డ్రైవర్ బాలాగౌడ్, టిప్పర్ డ్రైవర్ సైదయ్యతో పాటు బస్సులో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని అంబులెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్ బోధన్ నుండి బాన్స్వాడ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా టిప్పర్ బాన్స్వాడ నుండి రుద్రూర్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తప్పుడు వాగ్దానాలు సందేశాలతో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 చెల్లించే హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. పోరు సాగుదారులపై దాడులు నిలిపివేసి వెంటనే భూములకు పట్ట హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం చేపడుతున్న కార్యక్రమాలు ఉద్యమానికి ప్రజలు సహకరించాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 6 వాగ్దానాలు పక్కన పెట్టి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ప్రధాని మోదీ అమలు చేసేందుకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు రోజు కూలీ చేసుకుంటూ 100 రోజులు ఉన్న ఉపాధి హామీ కార్యక్రమాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఉన్న పథకానికి పేరు మార్చి పని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. భారత ప్రజలను పాలించే అర్హత మోదీకి లేదని సిపిఐ ఎల్ఎంఎస్ లైన్ భావిస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘానికి పార్టీ వెన్నుదన్నుగా ఉందని, వ్యవస్థలో మార్పు కోసం ఈ సంఘం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆ గిరిజనులే వాళ్ళ దగ్గర ఎక్కువ భూమి లేదు. సటన్ ఒకటి ఉంది ఎన్ఆర్ఈజిఎస్ పథకం. ఈ కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక సంఘం నాయకులందరికీ కూడా విప్లవ అభివందనాలు. దేశంలో విషమ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సందర్భంగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు కానీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పోరాటమే మార్గము, ఆందోళనే మార్గం అనేటువంటి పత్రుల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకని వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రగతిశీల కార్మిక సంఘం పనిచేస్తుంది. ఆ విధంగా వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు చేసే పనికి సరైనటువంటి వేతనం కావాలి, అది దొరకాలి. పని దొరకకపోగా దొరికే పనికి సరైనటువంటి వేతనం లేక ఎదురు చూస్తున్నటువంటి, వేతనకు గురవుతున్నటువంటి కార్మిక సంఘానికి, కార్మికులకి అండగా ఉన్నటువంటి కార్మిక సంఘానికి అభినందనలు. ఇవాళ పాలకులు వాళ్ళకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి దుర్మార్గపు ఆలోచనతో ప్రజల్ని బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి. తప్పుడు పద్ధతుల్లో, తప్పుడు విధానాలతోటి ప్రజల్ని ఏలుకుందామని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు అని మేము భావిస్తున్నాం. ఆ ప్రజలకి అండగా ఉంటామనేటువంటిది. భారతదేశంలో వ్యవసాయ కార్మికుల యొక్క ప్రధాన పాత్ర ఉంది. దేశ ఆదాయంలో దాదాపు 18% వ్యవసాయ కార్మికుల నుంచి వస్తున్నది. దేశంలో దాదాపు 40 నుంచి 45% మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఇంత పెద్ద వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ నరేగాని రద్దు చేసి జీరామ్జీ బిల్లుని తీసుకొచ్చింది, చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఉన్న ఉపాధి హక్కుని కోల్పోతున్నటువంటి ప్రమాదమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఇలా ఈ దేశంలో ముఖ్యమైనటువంటి సంఖ్యగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలంటే వాళ్ళకి పని గ్యారంటీ ఇవ్వాలా, అదేవిధంగా వాళ్ళకి కనీసమైనటువంటి వేతనాల్ని అమలు చేయాలా, అదేవిధంగా ఈ వాళ్ళకి సంబంధించినటువంటి పని దినాల్ని 250 రోజులకి పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు కామారెడ్డిలో జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పటికైనా వ్యవసాయ కార్మికులు సంఘటితంగా పోరాడాలని,
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ కార్మికుల పట్ల చూపే నిర్లక్ష్యాన్ని విడనాడి వాళ్ళకి ఉన్నటువంటి హక్కులన్నీ కల్పించాలని ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగం నుంచి దాదాపు 4 కోట్ల మంది బయటికి వెళ్ళిపోయి పట్టణాల్లో ఉపాధి ఎదుర్కొంటున్నటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి పోవాలంటే వీళ్ళని వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లి గ్రామ శివార్లో గల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చరణ్ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. నిన్న సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉన్న సమయంలో చరణ్ ను అకస్మాత్తుగా పాము కరిచింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చరణ్ కు వైద్యుల ఆధ్వర్యంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఖాళీ ఉందా ఏమన్నా?
బాణోచ్చరం సరంపల్లి చదువుతున్నాం కింద టీ తాగడానికి పోతే కాన్ఫరెన్స్ ఉంది 840 మీటర్స్ ఉంది కామాడ కూర్చున్నది కాలు నుంచి చూడండి కాలు పెట్టేసింది కలిసింది మొత్తం ఒక సైడ్ ఉన్న లైట్ ఒక సైడ్ లైట్ లేదట అట్లానే చీకట్లా మొత్తం గడిచి ఉన్నది హై స్కూల్ అయింది ఏం మంచి రీతి లేదు హై స్కూల్ ఏమైనా అయితే ఏం చేయలేదు కొడుకు చేసింది 10 వచ్చింది అయిపోతుంది అన్నారు కాలేమో ఉబ్బింది నార్మల్ అంటున్నారు కారు మొత్తం ఉబ్బింది నడవాల్సలేదు ఏం లేదు లెక్క అవుతుంది ఇంకా నొప్పి అక్కడ చదువుకుంటాడు 10th వరకు 10th అవుతుంది అంటాడు కానీ హాస్టల్లో నైట్ అక్కడనే ఉంటారు శివాలయాలు అక్కడనే చదువుకుంటారు అక్కడ హాస్టల్లో కూడా బాగా క్లీనింగ్ లేకనే కొద్దిగా ఇబ్బంది ఇంతకుముందు కూడా జరిగింది శివాలయాలు పాము కాటు అక్కడనే హాస్టల్లో వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మంచిగా సేవ చేస్తున్నారు అక్కడ కొద్దిగా మీరు కూడా దయచేసి కొద్దిగా రెస్పాన్స్ చేస్తే మీకు కూడా కొద్దిగా మంచిగా శివాలయాలని చెప్పడం ఇక్కడ కొద్దిగా మంచిగా క్లీన్ చేయట్లేదు వాళ్ళు కూడా చెప్పట్లేదు సార్లు కూడా చెప్పాలి వాళ్ళు కూడా ప్రిన్సిపాల్ సార్ కూడా నైట్ నేను ఫోన్ చేస్తే మాకన్నా ముందు తీసుకొచ్చేసి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసేవారు హాస్టల్లోని వాళ్ళు కూడా నైట్ ఇక్కడనే ఉన్నారు వాళ్ళు 3 గంటల వరకు ఇక్కడనే ఉన్నాడు సార్ కూడా రాత్రి నైట్ 3 గంటలకు పోయింది మళ్ళీ పొద్దున వచ్చేసారు ఇక్కడనే ఉన్నారు సార్ కూడా ఇక్కడనే ఉన్నారు హాస్టల్లో కోటగిరి కల్లు డిపో మేనేజర్ సాయాగౌడ్ క్యాషియర్ శ్రీధర్ గౌడ్ అక్రమాలకు పాల్పడుతున్నారని టీసీఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. లాభ నష్టాలు చూపించకుండా రోజువారీ డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. ఇక నుంచి గీతా పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ పాలకవర్గం ద్వారానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోటగిరి గీతా పరిశ్రమ సహకార సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా టీసీఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి సహకార సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 242లో గల గ్రూప్ సొసైటీలో 60 కల్లు గీతా కార్మికుల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. గత 2 సంవత్సరాల నుండి కోటగిరి డిపో మేనేజర్ గా సాయా గౌడ్, క్యాషియర్ గా శ్రీధర్ గౌడ్ కొనసాగుతున్నారని చెప్పారు. డిపో జమా ఖర్చులు లెక్కలు చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తూ లక్షల రూపాయలు దాచుకుంటున్నారని తెలిపారు. తోటి పార్ట్నర్లకు లెక్కలు చెప్పకుండా కాలయాపన చేస్తూ కాలం వెలిగిస్తున్నారన్నారు. గీతా కార్మికులు సొసైటీ సభ్యులను విభజించి పాలిస్తున్నారన్నారు. చీమలన్నీ కష్టపడి పుట్ట పెట్టుకుంటే అందులో విషనాగులు పడుకున్నట్లు తండ్రి కొడుకులు కల్లు సొసైటీని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని చెప్పారు. అవినీతికి పాల్పడుతున్న తండ్రి కొడుకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు కోటగిరి గీతా కార్మిక సహకార సంఘ సభ్యులము మరియు గీతా కార్మికులము మరియు పాలకవర్గ సభ్యులము కలిసి సొసైటీ గురించి చర్చించుట. గత 2 సంవత్సరాల నుంచి సాయగౌడ్ అనే పెద్ద మనిషి ఆయన కుమారుడైన శ్రీధర్ గౌడు ఇప్పటి వరకు 2 సంవత్సరాల లెక్కలు చూపించమని ఎన్నిసార్లు అడిగినా డేట్లు మారుస్తూ మళ్ళా కొత్త సంవత్సరం కూడా 5 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ 2 సంవత్సరాలు కాకుండా ఈ 5 నెలలు కూడా కలిపి చూపిస్తామని ఇప్పటి వరకు చూపించడం జరగలేదు. దాని గురించి ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గత 2 సంవత్సరాలది ఏదైతే ఉందో అది ప్రైవేట్ ఆడిటర్ తోటి ఆ లెక్కలు మాకు చేయించి చూపించాల. ఒకటి. రెండోది, ఇప్పుడు ఏదైతే ఉందో ఉన్న విషయం లోపల 2-3 రోజుల లోపల ఏదున్నా ఇక్కడికి మొత్తం తీసుకొని వచ్చి సభ్యులకందరికీ ఏ విషయం ఉన్నది తెలియజేయని ఎడల పాలకవర్గము ఈ రోజు నుంచి
హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సొసైటీ అధ్యక్షుడిగా పాలకవర్గంతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపేయడానికి కొనసాగిస్తుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ వర్ధంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే నవ్వుతూ ఉరికమ్మ మెక్కిన విప్లవ వీరులు అని కొనియాడారు. బ్రిటిష్ దాచ శృంఖలాల నుండి భారతదేశ విముక్తి కోసం చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల పోరాట చరిత్రను కనుమరుగు చేసి మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయ అధికారాన్ని కొనసాగించాలని చూస్తున్న బీజేపీని గద్దెదించడమే వారికి అర్పించే నిజమైన నివాళవుతుందని పేర్కొన్నారు. బీర్పూర్ గ్రామంలో మల్లాపూర్ చౌరస్తాలో బీడీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ గారి ఆధ్వర్యంలో వీరమరణం పొందిన మన భగత్ సింగ్ గారి వర్ధంతి వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా మన స్వాతంత్రం కోసం తన చిన్నతనంలోనే విప్లవాన్ని ప్రోత్సహించి ఢిల్లీలో ఎర్ర కాగితాలు ఎగిరించి స్వాతంత్రం రావడానికి ఎన్నో రకాలుగా కృషి చేసిన మానీయుడు, వీరుడు మన భగత్ సింగ్ గారిని ఈరోజు గుర్తు చేసుకోవడం మాకు అందరికీ చాలా గర్వంగా ఉంది. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన బీడీఎస్ బాలనారాయణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పిస్తున్న బీర్పూర్ గ్రామ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామన్న గారికి, అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చిన యూత్ నాయకులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు బీడీఎస్ బాలరాజుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మనం ప్రతి ఒక్క యువకుడు మనం ఈరోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.